ఇప్పుడు కంపెనీలో ఓ వస్తువు 30 రూపాయలకు తయారైతుందంటే కస్టమర్ చేతికి వచ్చేసరికి 40 రూపాయలు అవుతుంది. తయారు చేసిన కంపెనీల లాభం, నడిమిట్ల అమ్మే డీలర్ కమిషన్, ఆడికేళ్ళ దుకాణంలో అమ్మేటోళ్ళ లాభం, దాని మీద సర్కార్కు కట్టాల్సిన ట్యాక్స్ అన్నీ కలిపి గింత పిరమైతుంది అన్నట్టు. ఏ వస్తువు మీదనైనా 100కి 5 10 పన్ను కట్టుడు మామూలే. కానీ అమెరికా చైనా నడుమ పన్నుల యుద్ధం పుట్టిందబ్బా. నువ్వు 10 గుంజితే నేను 20 గుంజుతాన్నట్టే అయ్యింది. ఇక చైనాలో అమెరికాలో ఏదైనా వస్తువు అమ్ముకోవాలంటే దాని రేట్ కంటే ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. మళ్ళా అంటే 100 రూపాయల వస్తువుకు 104 రూపాయల పన్నేసిండు ట్రంప్ సారు. ఈ రెండు దేశాలకు ఎప్పటి సందో పడదాయే. ఇన్నొద్దులు చైనా వస్తువుల మీద 100కి 20 రూపాయల ట్యాక్స్ ఉంటే మొన్ననే ఇంకో 34 కలిపి ఏకదమ్న 54 పెంచి పడేసింది అమెరికా. ఇక అల్లుకుంటారా మా దేశంలో మీరు అమ్ముకోవాలంటే మీరుగిన ఇంకో 34 రూపాయల పన్ను ఎక్కువ కట్టాలని రూల్స్ మార్చింది చైనా. గంతే ట్రంప్ సార్కు సర్రున పెరిగినట్టుంది బీపీ. దునియా నాడిచే నాతోటి ఆటలా అని ఇలా 50% ట్యాక్స్ పెంచే వరకు 104 రూపాయలు అయిందన్నట్టు. అంటే అసలు కంటే కొసరు ఎక్కువ అయ్యే వరకు చైనాలో బిజినెస్ లకు దెబ్బ పడ్డట్టే. అయినా మేము తగ్గేదేలే, చూసుకుందామంటే చూసుకుందాం అని అంటున్నాడు జిన్పింగ్ సారు. మాకేం ఫరక్ పడది, అమెరికా తోటి కొట్లాడే అతాలు మా తానున్నాయి అనబట్టే. అంతేకాదు మన దేశాన్ని పిలుస్తున్నాడు, ఇద్దరం కలిసి గల సంగతి చూద్దామని. అయితే ట్రంప్ సార్ ఒక ఆఫర్ ఇచ్చిండు, పన్నుల మీద మాట్లాడాలంటే అమెరికాకు వస్తే కూకొని రూపాయి అటో ఇటో దించుకుందాం అనుకొచ్చే వరకు జపాన్, దక్షిణ కొరియా దేశాలు చర్చకు పోతున్నాయి. మరి చైనా పోతుందో లేదో గానీ ఈ రెండు పెద్ద దేశాల పగ పన్నుల పంచాయతీ పుణ్యాన దునియా స్టాక్ మార్కెట్లు మొత్తం షేక్ కావట్టే.